శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ డిసెంబర్ 19, 20, 21 ఈ 3 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరైతే నక్కతోక తొక్కినట్లుగా మీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. అసలు మీకు ఈ 3 రోజులు డిసెంబర్ 19, 20, 21 ఈ 3 తేదీలలో మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు శుభాలు కలుగుతాయి, ఏ దేవతారాధన మీకు ఈ 3 రోజుల్లో మరింత మంచి చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుందో అనేటటువంటి విషయాలను మీకు పూర్తిగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి, రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ రాశి జాతకులకు ఎప్పుడు చూసినా కూడా వీరు వ్యాపార ధోరణిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక వ్యాపారం చేయాలి, వ్యాపారంలో అందరికన్నా ముందంజలో ఉండాలి, వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలి అనే ఆలోచనతో ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఉద్యోగం చేయడం అస్సలకి వీరికి నచ్చదు. అంటే ఒకరి చేతి కింద పనులు చేస్తూ వారి చేయి చాపి డబ్బులు తీసుకొని తమ కుటుంబాన్ని పోషించడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు స్థిరపడాలని, ఏదైనా ఒక వ్యాపారం, అది టీ కొట్టు నుండి ఏదైనా ఒక పెద్ద బిజినెస్ వరకు ఈ కన్యా రాశి వారు వ్యాపార ధోరణితోనే వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా డబ్బులను బాగా సంపాదిస్తారు. వారు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన డబ్బులు సంపాదిస్తారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా పోషించుకుంటూ ఉంటారు. ఇది చూసి చాలామంది వీరి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వీరి బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వీరిపైన ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసే పనుల వల్ల, వీరు సంపాదించే డబ్బుల వల్ల, వీరు తమ కుటుంబాన్ని పోషించే విధానం చూసి ఈ కన్యా రాశి వారికి తరచుగా దృష్టిని పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోకూడదు. ఎందుకంటే ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే మాత్రం మీకైతే అధికంగా దిష్టి తగులుతుంది. నరు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. కాబట్టి కన్యా రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి జాతకాలకు ఈ డిసెంబర్ 19, 20, 21 ఈ 3 తేదీల విషయానికి వస్తే కనుక ఈ 3 రోజుల్లో మీకు ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ 3 రోజుల్లో కన్యా రాశి వారు ఏ పనులు చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా సాధించి తీరుతారు. ముఖ్యంగా శుక్రవారం 19, శనివారం 20, ఆదివారం 21 3 తేదీల్లో చూసుకుంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన లాభాలను పొందుతారు. గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. ఎందుకంటే మీకు ఈ 3 రోజుల్లో అధికమైన ధన రాబడి రాబోతూ ఉంది. దీని కారణంగా మీకు గతంలో చేసిన అప్పులను తీర్చివేస్తారు. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఏమైనా గతంలో కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. మీకు కావాల్సినవి అన్నీ కూడా మీ ఇంట్లో సమకూర్చుకుంటారు. అదేవిధంగా మీరు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు వెళ్ళి తీరుతారు. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు డబ్బులు బాగా ఉంటాయి. ఆ డబ్బులను మీరు వృధా ఖర్చులు కాకుండా వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఆ డబ్బులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీకు వచ్చే డబ్బులను పెట్టుబడి రూపంలో పెట్టండి, పొదుపు చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ డబ్బులే మీకు ఎంతో సహాయపడతాయి, మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ పని చేయలేం. కాబట్టి డబ్బులను ఎంత బాగా మనం సంపాదిస్తాం, ఎంత కష్టపడి పనిచేసి సంపాదిస్తామో అంతే తెలివితో కూడా మనం డబ్బులను పొదుపు చేసుకుంటూ ఉండాలి. అది మన కుటుంబానికి, మన పిల్లలకు భవిష్యత్తులో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఈ 3 రోజుల్లో చూసుకుంటే కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం పరంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా జీవితం గడుస్తుంది. వ్యాపారస్తులకు అధికమైన లాభాలు వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ 3 రోజుల్లో విషయానికి వస్తే కనుక ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే కనిపించడం లేదు. అన్నీ మంచి రోజులుగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు చక్కగా మీ పనులను చేసుకోండి. ఇక కన్యా రాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి, నుదిన విభూతిని ధరించండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. కొంచెం మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాము కదా. ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి కాలభైరవ అష్టకాన్ని చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి.
శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. అలాగే రావి చెట్టు కింద ఆవి నెత్తుతో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. మీరు చక్కగా మీ పనులను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.